రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో 3 రౌండ్స్ కూడా కంప్లీట్ అయింది. మరి ఓట్ల అత్యధిక సంఖ్య కూడా బీజేపీదే. ఫస్ట్ రౌండ్ లో కూడా వాళ్ళే మెజారిటీతో ఉన్నారు. సెకండ్ రౌండ్ లో కూడా అదే అయింది. ఇప్పుడు థర్డ్ రౌండ్ లో కూడా బీజేపీదే మెజారిటీ కూడా తేలిపోయింది. ఇప్పుడు 3 రౌండ్లోనూ బీజేపీ అభ్యర్థికే అత్యధిక ఓట్లు కూడా వచ్చాయి. మరి 3 రౌండ్లు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 4417 ఓట్లు మెజారిటీతో ఆయన ముందు నిలబడ్డాడు. దాని తర్వాత సెకండ్ మెజారిటీలో మొత్తం 3 రౌండ్లు బీజేపీ అభ్యర్థికే రావడంతో మొత్తం 3 రౌండ్లు కలిపి మనం అంజిరెడ్డికి చూసుకుంటే పూర్తిగా 22,246 ఓట్లు కూడా మెజారిటీతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డియే ఉన్నాడని చెప్పుకోవచ్చు. దాని తర్వాత సెకండ్ కేటగిరీలో కాంగ్రెస్ అభ్యర్థి కూడా నరేందర్ రెడ్డికి 18,926 ఓట్లు కూడా ఉన్నాయి. అంతే దాని తర్వాత మూడో అభ్యర్థి బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కూడా 15,470 ఓట్లు ఉన్నాయి. ఇదంతా కూడా కలిపి చూసుకుంటే మనం 4,417 ఓట్ల లీడ్తో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికీ 3 రౌండ్లు ముగిసింది. దాని తర్వాత ఇంకా అంటే దాదాపు ఒక 10 నుంచి 12 రౌండ్ల తర్వాతనే ఎవరు విజేతగా కూడా నిర్ణయించాల్సిన సమయం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే 3 రౌండ్లో కూడా బీజేపీయే లీడ్లో ఉంది. మరి రాబోయే రౌండ్లో ఏమన్నా ఈ డిఫరెన్స్ కూడా ఏమన్నా ముందు జరుగుతుందా, లేదంటే బీజేపీ గెలుస్తుందా, అసలు కాంగ్రెస్ గెలుస్తుందా అన్న దానిపైన కూడా ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ ఘటన పైన కూడా మరింత సమాచారం అందివ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. ఇప్పుడు బీజేపీకే గత 3 రౌండ్లు కౌంటింగ్లో కూడా బీజేపీయే లీడ్లో ఉంది. ఇప్పుడు బీజేపీ తర్వాత ఇంకో రానున్న 10 రౌండ్స్లో కూడా బీజేపీయే గెలుస్తుందని అనుకోవచ్చా, లేదంటే కాంగ్రెస్ ఏమన్నా మెజారిటీతో బీజేపీని అధిగమించే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? మొదటి నుంచి కూడా మొదటి రౌండ్ నుంచి ఇప్పుడు 3వ రౌండ్ పూర్తయినా కానీ 3 రౌండ్ల లోపల కూడా బీజేపీ హవానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి రౌండ్కు కూడా బీజేపీ యొక్క ఆధిక్యము పెరుగుకుంటూ వస్తున్నది. ఈ నేపథ్యం లోపల బీజేపీదే ట్రెండ్ కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఎందుకంటే ఇప్పటికే ఇటు 4 జిల్లాల లోపల ఇటు మొత్తం 4 జిల్లాలు అంటే ఉత్తర తెలంగాణను కవర్ చేస్తూ జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇటు మొత్తం 4 జిల్లాలు 4 ఉమ్మడి జిల్లాల లోపల అయితే ఇటు మొత్తానికైతే బీజేపీ హవానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ట్రెండ్ చూస్తే అయితే బీజేపీ హవానే చివరి వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే మొదటి రౌండ్ లోపల స్వల్ప మెజారిటీతో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి అంజిరెడ్డి 3వ రౌండ్కు వచ్చేసరికి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పైన అయితే ఆధిక్యం అయితే స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 3వ రౌండ్ పూర్తి అయ్యేసరికి 4,417 ఓట్ల మెజారిటీతో ఇటు అంజిరెడ్డి దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఇటు వారిద్దరి మధ్య ఆంతర్యము ప్రతి రౌండ్కు కూడా పెరుగుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అనేది చూడవచ్చు. ఇటు 3 రౌండ్ పూర్తి అయ్యేసరికి ఇప్పటి వరకు బీజేపీ లీడు 4,417 ఉండగా ఇటు మొత్తం ప్రతి రౌండ్కు 21,000 చొప్పున ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తానికి ఇప్పటికీ మొత్తం కూడా 63,000 ఓట్ల లెక్కింపు పూర్తయినటువంటి నేపథ్యం లోపల ఇటు బీజేపీ అంజిరెడ్డికి 23,246 ఓట్లు రాగా ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నరేందర్ రెడ్డికి 18,926 ఓట్లు రావడం కూడా జరిగింది. అదేవిధంగా ఇటు బీఎస్పీ అభ్యర్థి ఎవరైతే హరికృష్ణ ఉన్నారో 15,740 ఓట్లు రావడంతో అయితే ఇటు స్పష్టమైనటువంటి మెజార్టీ దిశగానే దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు మొదటి ప్రాధాన్యత ఓటుతూ కౌంటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటు బీజేపీకి కాంగ్రెస్కు ఎంత ఆంతర్యం ఉన్నదో అదేవిధంగా కాంగ్రెస్కు 3వ స్థానం లోపల ఉన్నటువంటి ఇటు నరేందర్ రెడ్డికి మరియు హరికృష్ణకు కూడా అంతే వ్యత్యాసం ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇటు దాదాపుగా అయితే ఇటు ముగ్గురు మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని అనుకున్నా కానీ ఇటు బీజేపీ అంజిరెడ్డి స్పష్టమైనటువంటి మెజార్టీ దిశగా అయితే దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు 4 జిల్లాల లోపల ఏదో ఒక జిల్లా లోపల తమ ప్రభావం ఉంటుంది అని చెప్పి మొదటి నుంచి కూడా ఆశిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి లోపల మొత్తానికైతే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ట్రెండ్ చూస్తే అయితే ప్రతి రౌండ్ లోపల కూడా బీజేపీ ఆధిక్యమే పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికైతే అంజిరెడ్డి మొదటి నుంచి కూడా బీజేపీ ఊహించిందే ఈ మెజార్టీ అనేటువంటిది బీజేపీకి రావడము అనేటువంటిది ఊహించిందే అనేటువంటిది అయితే ఇటు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఖచ్చితంగా 2వ స్థానం లోపల ఉన్నటువంటి నరేందర్ రెడ్డికి
మూడో స్థానం లోపల ఉన్నటువంటి హరికృష్ణ ఖచ్చితంగా గట్టి షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు బీజేపీ తమ ఓట్ను చీల్చుకోలేరు ఎవరు కూడా. ఎవరైతే బీఎస్పీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థి బీసీ నినాదంతో ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యం లోపల అతడు ఖచ్చితంగా కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఓటునే ఇటు డివైడ్ చేసుకుంటారు, తనకు షేర్ చేసుకుంటారు వాళ్ళిద్దరు అని చెప్పి అయితే ఇటు చెప్తున్నటువంటి పరిస్థితి లోపల ఇప్పుడు ఆ ఎన్నికల రిజల్ట్ చూస్తే అదే విధంగా రిజల్ట్స్ వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇటు ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు. ఎవరు బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి అంజిరెడ్డి, తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి నరేందర్ రెడ్డి, ఇద్దరు కూడా ఇటు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేపథ్యం లోపల ఇటు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించినటువంటి హరికృష్ణ ఇటు బీసీ నినాదంతో అయితే బీఎస్పీ తరఫున పోటీ చేయడం జరిగింది. ఇదే సమీకరణ లోపల బీసీ కుల సమీకరణాలు, బీసీ గణన, తర్వాత ఇవన్నీ కూడా తనకు అనుకూలంగా ఉంటాయి అని చెప్పి ఈ ఎన్నికల లోపల బీసీ నినాదాన్ని చాలా గట్టిగా కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇటు అతనికి అనుకూలంగా ఇక్కడికి ఎవరైతే బీసీ నినాదంతో ముందుకున్నటువంటి తీర్మార్ మల్లన్న కూడా ఇక్కడికి రావడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం, ఇవన్నీ కూడా తనకు అనుకూలంగా ఉంటాయని చెప్పి హరికృష్ణ భావించినా కానీ ఇప్పుడు ఖచ్చితంగా హరికృష్ణ అనేటువంటి వ్యక్తి కాంగ్రెస్కు పడేటువంటి ఓట్లను గండి కొట్టాడని చెప్పి మనం భావించవచ్చు. ఈ ఓటు షేరింగ్ వల్ల ఇదంతా కూడా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి లాభం చేకూరుతున్నటువంటి నేపథ్యం లోపల ప్రతి రౌండ్కు కూడా ఇటు బీజేపీకి సంబంధించినటువంటి అంజిరెడ్డి తన ఓటు షేర్ను పెంచుకోవడం జరుగుతుంది. మొదటి రౌండ్ నుంచి ఇప్పటి వరకు క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మొదటి రౌండ్లో కేవలం స్వల్ప మెజార్టీ అంటే డబుల్ డిజిట్స్ వద్దనే ఉండేటువంటి ఇటు మెజారిటీ ఇప్పుడు ఖచ్చితంగా అంటే 5,000 వరకు కూడా రావడము, మూడో రౌండ్లు మాత్రమే పూర్తయినటువంటి నేపథ్యం లోపల ఇంకా 9 రౌండ్లు ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు ఇంకా ఖచ్చితంగా స్పష్టమైనటువంటి మెజార్టీ వస్తుంది అని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ వీరిద్దరి మధ్యలో వ్యత్యాసము 3,000, 4,000 మధ్య ఉన్నటువంటి నేపథ్యం లోపల అయితే ఇటు మొదటి ప్రాధాన్యత ఓటుతో ఎవరు కూడా గెలిచేటువంటి అవకాశం లేదు. ఎట్టి పరిస్థితి లోపల కూడా ఇప్పుడు ఏదైతే మొదటి నుంచి కూడా ఆధిక్యం చెలాయిస్తూ వస్తున్నటువంటి అంజిరెడ్డి కూడా ఇటు 51% ఓటు షేరింగ్ రాదు అనేటువంటిది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా కాని ఏడల ఇప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతూ ఉంటుంది. అంటే రెండవ ప్రాధాన్యత ఓటును తీసుకున్నట్లయితే కింది నుంచి కూడా ఎలిమినేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి లోపల లాస్ట్ వరకు కూడా ఇంకా 9 రౌండ్లు మిగులుతున్నటువంటి నేపథ్యం లోపల మరి సెకండ్, థర్డ్ వారిద్దరి మధ్యలో వేరియేషన్స్ తాబదలవుతుందా అంటే 3 నుంచి 2కు వస్తాడా, 2 నుంచి 3కు పోతాడా అనేటువంటి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇటు బీజేపీకి అంజిరెడ్డికి సంబంధించినటువంటి డిజిట్ మాత్రం 3 రౌండ్లకు వచ్చేసరికి పెరుగుతున్నటువంటి నేపథ్యం లోపల అతడు ఖచ్చితంగా దూసుకుపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ అయిన తర్వాత అప్పటి వరకు ఎంత ఓటు షేర్ చేశారనేటువంటిది అయితే ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఓటింగ్ అంటే కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కూడా చాలా లేట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతి రౌండ్కు కూడా 21,000 ఓట్ల లెక్కింపు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటు బ్యాలెట్ కూడా చాలా మంది అభ్యర్థులు ఉండడంతో అయితే ఓటు ఇటు లెక్కించడానికి అయితే చాలా సమయం పడుతుంది. ప్రతి రౌండ్కు కూడా దాదాపు 2 నుంచి 2.5 గంటల సమయం తీసుకున్నటువంటి నేపథ్యం లోపల ఇంకా మొత్తం కూడా ఇప్పటికే 3 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 9 రౌండ్ల వరకు ఉన్నటువంటి నేపథ్యం లోపల రేపు ఉదయం వరకు కూడా ఇదే విధంగా కొనసాగేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే నెమ్మదిగా జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల 11 గంటల తర్వాత కూడా ఇటు మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తవుతుందా లేదా అనేటువంటి సంశయం నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లోపల ఎవరికి కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ రానప్పుడు ఇటు రెండవ ప్రాధాన్యత ఓటుకు వెళ్తారు. అప్పుడు ఆ ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తవుతున్నటువంటి ఉంటుంది. ప్రస్తుతము 4వ రౌండ్కు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. మరో గంట తర్వాత 4వ రౌండ్ లోపల బీజేపీ ఇదే విధమైనటువంటి మెజారిటీ ఏదైతే తన ట్రెండ్స్ ఉన్నాయో ట్రెండ్స్ను కొనసాగిస్తుందా ఏంది అనేటువంటిది ఇప్పుడైతే ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఏమన్నా వారు దగ్గరికి వస్తారా అనేటువంటిది కూడా ఆసక్తికరమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మొదటి 3 ప్రాధాన్యత ఉన్నటువంటి వారికే ఎక్కువగా ఓటు షేరింగ్ తర్వాత రెండవ ప్రాధాన్యత ఓటుకు వెళ్ళేటువంటి నేపథ్యం లోపల తారుమారయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫలితాలు ఎలా వస్తాయి అనేటువంటిది అయితే ఇప్పుడు ఆసక్తిగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే బీజేపీ 3 రౌండ్ల తర్వాత కూడా దూసుకుపోతున్నటువంటి హవా అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.
ఎస్ అయితే ఈ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ బీజేపీ హవా నడిపిస్తోందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3వ రౌండ్లోనే బీజేపీ అభ్యర్థికి అత్యధిక ఓట్లు కూడా వచ్చాయి. 3 రౌండ్లు ముగిసినసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి దాదాపు థర్డ్ రౌండ్లో మనం చూసుకున్నట్లయితే 4,417 ఓట్స్ అంటే 4,417 ఓట్స్ మెజారిటీతో ఉన్నారు. మొత్తం 3 రౌండ్లు కూడా క్యాలిక్యులేట్ చేస్తే పూర్తిగా 23,246 ఓట్లు అంటే 22,000 కన్నా ఎక్కువ ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ప్రాధాన్యతలో కూడా ఫస్ట్ రౌండ్లో, సెకండ్ రౌండ్లో, అలాగే థర్డ్ రౌండ్లో కూడా బీజేపీయే ముందు సాగుతూ వస్తోంది. మరి బీజేపీయే గెలుపొందుతుందా లేదంటే దాని తర్వాత ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 18,926 ఓట్లు వచ్చాయి. కాబట్టి తను ఏమన్నా ఈ రేస్లో ముందుకు సాగుతాడా రాబోయే రౌండ్లో అని కూడా ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకి 15,740 ఓట్లు ఉన్నాయి. ఈ 3 టాప్ 3 ప్రయారిటీస్లో వీళ్ళు ఓట్ మెజారిటీ కింద వీళ్ళు ముగ్గురిని కూడా డివైడ్ చేయడం జరిగింది. దీంట్లో ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ది చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అభ్యర్థికి ఇంకా బీజేపీ అభ్యర్థికి కేవలం 4,417 ఓట్ల డిఫరెన్స్ మాత్రమే ఉంది. సో రానున్న 9 రౌండ్లో కూడా ఎవరు ఫస్ట్లో నిలబడతారు, దాని తర్వాత మెజారిటీ ఓట్స్ ఎవరికి ఎక్కువగా వస్తుంటే వాళ్ళనే విన్నర్గా కూడా డిక్లేర్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇంకా 9 రౌండ్లు కూడా పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఆ 9 రౌండ్లు కూడా ముగిసిన తర్వాత అసలు విజేత ఎవరు, అసలు మెజారిటీ ఎవరికి వచ్చిందనే దానిపైన కూడా తేలవలసింది ఉంది. కానీ ప్రస్తుతం 3 రౌండ్లు ముగిసింది. 3 రౌండ్లో కూడా అత్యధిక ఓట్లు కూడా బీజేపీ అభ్యర్థికి అంజిరెడ్డికే వచ్చింది. మరి రానున్న రౌండ్స్ని బట్టి అసలు విజేత ఎవరు అని కూడా డిక్లేర్ చేసుకునే సమయం అయితే వేచి చూడాల్సిందే.